అదేవిధంగా విద్యార్థులకు కార్డులు ఇస్తారు 5 లక్షలు, ఆ కార్డులు కూడా ఇస్తే తప్పకుండా వాళ్ళ తరఫున కూడా గుళ్ళో పూజలు కూడా చేయిస్తాం. ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి తప్పకుండా ప్రభుత్వంలోకి వచ్చే ముందు మనం ఏదైతే హామీలు ఇస్తామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఆ బాధ్యతను మనం నెరవేరిస్తే తప్పకుండా ప్రజల ఆశీర్వాదం ఇస్తారు, అందులో సందేహం ఏం లేదు ఎవరికైనా. ఆ రకంగా ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ప్రజల ఆశీర్వాదం కోరడం అనేది మనందరి బాధ్యత. తప్పకుండా ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇవన్నీ అడగాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. ప్రజల తరఫున అలా తినిపించాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా ఏదేదైతే మాట ఇచ్చిందో ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రతిపక్షంగా, ప్రతిపక్ష శాసనసభ్యుడిగా నేను విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమంలోనైనా అది మంచి జరిగినప్పుడు మెచ్చుకోవాల్సిందే, చేయాల్సింది ఉన్నప్పుడు డిమాండ్ చేయాల్సిందే, జరుగుతున్న దాంట్లో తప్పు ఉంటే కూడా ఎత్తి చూపాల్సిందే. ఇది ప్రభుత్వంలో, ప్రజాస్వామిక ప్రభుత్వంలో ఉండవలసిన లక్షణం. ఇది డెమోక్రసీ అంటేనే అది. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమంలో కూడా ఈ ఇచ్చే బియ్యం కూడా తప్పకుండా సరిపోయిన క్వాలిటీ ఉండాలి, మంచిగా ఉండాలి. ముద్ద కాకుండా, వేరే పద్ధతులు కాకుండా మంచి బియ్యం, నాణ్యమైన బియ్యం తెలంగాణలో మన రైతులు పండిస్తున్న బ్రహ్మాండంగా. ఆ సన్న బియ్యం ఏదైతుందో ఆర్ఎన్ఆర్ మన రాజధానిలోనే రీసెర్చ్ చేసి కనిపెట్టిన బియ్యం కొంచెం షుగర్ తక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. వీలైతే ఆ బియ్యమే సప్లై చేస్తే మంచిగా ఉంటుంది మన ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా. కాబట్టి వీలైతే ఆర్ఎన్ఆర్ రకం బియ్యం సప్లై చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కార్డులు అందుకోవడానికి వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సరే.